కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి గంజాయి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేశారు. పెనమలూరు పోలీసులు పోరంకి శ్మశానం రోడ్లోని ఒక అరటి తోటలో దాడులు నిర్వహించారు. అక్కడ గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులు షేక్ జాన్ బాషా ఆలియాస్ జాన్ చిర్రీ, అబ్దుల్ కరీంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు గతంలోనే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లుగా వెల్లడించారు. వీళ్ళిద్దరు ముద్దాయిలు కూడా షేక్ జానీ బాషా, వీడు ఎలియాస్ జాన్ బెర్రీ అంటాం. మాకు రౌడీ షీట్ ఉంది ఇతని మీద 13 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇతను ఒకడు, అలాగే అబ్దుల్ అక్బర్, ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జాన్ బెర్రీ అనే పోరంకి, అబ్దుల్ అక్బర్ అనే అతను మన రామచంద్ర. వీళ్ళ నేర చరిత్ర ఏంటంటే, ఈ జాన్ బెర్రీ అనే అతను ఒక 3-4 మైనర్లను ఉపయోగించి పైన మన అక్కడికి ఒరిస్సా పంపించి మునగడ అనే మునుగోడ అనే అక్కడికి పంపించి గంజాయి తెప్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అక్కడ కూడా తక్కువగా దొరకడంతో తక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఆ మైనర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్లు చేసి అమ్మటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సాయి అనంత్ కుమార్ అని, కుక్కలగడ్డ మహేష్ అని, ఆ ఇద్దరి ద్వారా ఇక్కడ కొంతమందికి అందిస్తూ ఉంటాడు. గతంలో వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి కొంత గంజాయి వాళ్ళు కలిగి ఉండగా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. అదే క్రమంలో అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళతో ఉంటూ వీళ్ళిద్దరూ అప్పుడు పారిపోయారు. మన చూసి అప్పుడు ఇద్దరే దొరికారు. వీళ్ళిద్దరి తర్వాత మనం పట్టుకోవడం జరిగింది. ఈరోజు పట్టుకున్నప్పుడు వీటి దగ్గర